బాన్స్వాడలో పోచారం శ్రీనివాసరెడ్డి వంటి నేతలు వెళ్లినంత మాత్రాన నష్టం లేదని ప్రజాబలం తమ వైపే ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. మరోసారి గులాబీ జెండాను ఎగరవేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం నియోజకవర్గానికి ఎంత నిధులైతే మంజూరు చేశారో అదే స్థాయిలో బాన్స్వాడకు నిధులు ఇచ్చారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారులో పోచారం ఏడాదికి 1000 కోట్లు తీసుకురాగలరా అని కవిత ప్రశ్నించారు. ఒక సీజన్కు రైతు బంధు ఇవ్వకపోయినా రైతు భరోసాపై మాట మార్చినా కాంగ్రెస్ లో పోచారం ఎలా కొనసాగుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నేను మళ్ళా అడుగుతా ఉన్నా, ఏం తక్కువ జరిగింది పోచారం గారికి? ఎందుకోసం పార్టీ మారినరో మీరందరూ కూడా పదే పదే ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆయననే రైతులకు మంత్రుండే, ఆయన చేతి మీద ప్రారంభమైన పథకం 15,000 ఇస్తా అన్న కాంగ్రెస్ పార్టీ ఎగ్గొట్టి వాళ్ళ 12,000 ఇస్తే మీరు ఇంకా ఆ పార్టీలో ఎట్లా ఉంటున్నారని మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఎప్పుడు రానని నిధులు బాన్స్వాడకు వచ్చే, బాన్స్వాడ బంగారు వాడగా మారే ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మనం. మరి ఇంతకన్నా ఎక్కువ అభివృద్ధి వారు చేసి చూపించాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేసీఆర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తారు, నాయకులు ఉంటే ఉంటారు, పోతే పోతారు, కేవలం ప్రజలు మాత్రమే నాతో ఉంటారని చెప్తారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీతోని ప్రజలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీతోని కార్యకర్తలు ఉన్నారు. మనందరం మళ్ళా చలిచీమల దండు కదిలినట్టు కదులుదాం, బాన్స్వాడలో మళ్ళా గులాబీ జెండాను ఎగిరేద్దాం.